కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తున్నా ప్రజలకు చేసింది ఏమీ లేదని వైసీపీ తూర్పు రాయలసీమ టీచర్స్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ల పేరుతో ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదంటున్న పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో మా ప్రతినిధి సాకర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. నెల్లూరు సిటీ వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మనతో ఉన్నారు. ఇటీవలే ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయకులందరితో ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లాలో పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలా, గత ఎన్నికల్లో జరిగిన తప్పుల్ని ఏ విధంగా సరిదిద్దుకుని తిరిగి ప్రజలకు ఏ విధంగా వెళ్ళాలని చెప్పి వీళ్ళందరూ కూడా కాషన్స్ ఇవ్వడం జరిగింది. వాటిని కూడా తెలుసుకునేందుకు మనతో పాటు చంద్రశేఖర్ ఉన్నారు. చెప్పండి సార్, ఇటీవల ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి ఒక మీటింగ్ జరిగింది తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో. దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇక్కడ? జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి రోజు నుంచి కూడా అంటే సుమారుగా ఆయనకి 11 సీట్లకి పరిమితమైనా కూడా ఆయన ప్రజల పక్షాన్ని నిలబడాలా, ప్రజలకు అండగా ఉండాలా అన్న ఒక ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి గారు రిజల్ట్ వచ్చిన 2వ రోజు నుంచి కూడా 5 సంవత్సరాలు అనేది కూడా ఆలోచించుకోకుండా ప్రజల పట్ల మీరు ఉండాలి, ప్రజలతో పాటు మీరు నడవాలని చెప్పి మాకందరికీ కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఎవ్రీ వీక్ ఒక్కొక్క జిల్లాను తీసుకొని సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించడం కూడా జరిగింది. అందులో భాగంగా మొన్న నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి మీటింగ్ జరిగితే ఆ మీటింగ్లో కూడా ఆయన క్లియర్గా చెప్పినారు, ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయి అన్న ఆలోచన వద్దు, రేపు ఎలక్షన్స్ జరిగితే మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో ప్రజల పక్షాన అలానే ఉండండి, మీరందరూ కూడా కార్యకర్తలను కాపాడుకుంటూ ముందుకెళ్ళాలా అని చెప్పి స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా నన్ను తీసుకురావడం కానీ, రూరల్లో కూడా విజయ్ కుమార్ రెడ్డి గారిని తీసుకురావడం కానీ, అలాంటి మార్పులు కూడా ఎక్కడెక్కడ అవసరమైతే అన్ని మార్పులు కూడా చేసి మా అందరికీ కూడా ప్రతి వారం కూడా ఆయన ఒక డైరెక్షన్స్ ఇస్తూ ఉన్నారు. జిల్లా సమావేశంలో కూడా అలానే చెప్పడం కూడా జరిగింది. తప్పకుండా ఆయన సూచనలతో నెల్లూరు జిల్లాలో గట్టిగా అందరం కాకాని గోవర్ధన్ రెడ్డి గారి డైరెక్షన్లో అందరం కూడా గట్టిగా పనిచేయడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో గతంలో ప్రజలకి నాయకులకి చాలా గ్యాప్ వచ్చింది. మీరు నియోజకవర్గ ఇన్ఛార్జ్కి వచ్చిన తర్వాత ఈ గ్యాప్ని ఏ విధంగా పూడుస్తున్నారు? గతంలో కూడా గ్యాప్ ఉందని నేను అనుకోవట్లేదు, కానీ నేను వచ్చిన తర్వాత నేను 4 నెలల నుంచి నేను ఇన్ఛార్జిగా ఉన్నాను. ప్రజలందరికీ దగ్గరగా ఉంటున్నాను. సుమారుగా ఉదయం 9:30 నుంచి రాత్రి 10:30 దాకా కూడా నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరి యొక్క సమస్యలను తెలుసుకోవడం కానీ, అందులో నేను ఎంతవరకు చేయగలనో వారితో పాటు అధికారుల దృష్టికి తీసుకెళ్లడం కానీ, ఇంకేదైనా వ్యక్తిగతంగా చేయాల్సినట్టు ఏదైనా ఉన్నా కూడా నేను వారికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను. చార్జీల్లో కనుక ఇదే పద్ధతిలో తెలుగుదేశం పార్టీ వారు చెప్పినటువంటి కూడా నిర్లక్ష్యం చేస్తే మటుకు తప్పకుండా ప్రజల పక్షాన్ని మళ్ళీ ప్రశ్నించడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుండడం జరుగుతుంది. చివరగా కూటమి ప్రభుత్వంలో బీటలు వారబోతున్నాయి. ఇప్పటికే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నా కూడా నారా లోకేష్ని ప్రమోట్ చేయాలంటూ నిన్నటి నుంచి కూడా మొత్తం రాజకీయంగా ఒక పొగ అయితే కమ్ముకుందని చెప్పవచ్చు. ఈ క్రమంలో రాజకీయంగా పరోక్షంగా ప్రత్యక్షంగా కానీ మీరు ప్రత్యర్థి స్థానంలో ఏ విధంగా చూస్తారు వీటన్నిటిని? ఇది వాళ్ళ ఇంటర్నల్ పాలిటిక్స్ కాబట్టి వైఎస్ఆర్సీపీ పెద్దగా ఎక్కువగా మాట్లాడడాన్ని ఇష్టపడదు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ ఎలివేట్ అయిపోతూ ఉన్నారు అనే భయం లోకేష్ గారిలో ఉన్నట్టుగా ఇక్కడున్న ప్రతి పొలిటీషియన్ తెలిసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభిప్రాయం. చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇవ్వలేక ఆయన ఇబ్బంది పడుతూ ఉంటే లోకేష్ని పవన్ కళ్యాణ్ డామినేట్ చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నారు. ప్రజా సంకల్ప ఏదో సంథింగ్ యాత్ర ఏదో పేరుతో ప్రజల మధ్యలో ఉండడానికి ఆయన ఏదో ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు లోకేష్ గారిలో భయం అనేది ఒకటి ప్రారంభమైంది, భవిష్యత్తు లేకుండా పోతుందని. ఆ కారణంతో తెలుగుదేశం వాళ్ళు ఈ మధ్యకాలంలో అంతా కూడా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలనే వాదనను వాళ్ళు తీసుకురావడం కూడా జరిగింది. డెఫినెట్గా లోకేష్ని డిప్యూటీ సీఎం చేసినప్పుడు చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వైసీపీ కొంత సమయం వేచి చూసే ధోరణితో ముందుకెళ్తుంది. తప్పకుండా వీరు చేసేటువంటి ప్రతి చర్య కూడా ప్రజా వ్యతిరేక చర్యలనే అర్థమవుతా ఉంది. ప్రజల్లో వ్యతిరేక తొందరలోనే వచ్చే అవకాశం కూడా ఉంది. చివరగా సూపర్ 6 హామీల్లో కేవలం పెన్షన్ తప్ప మిగతాయన్ని ఆగిపోయని చెప్పి ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత అప్పుడే స్టార్ట్ అయిందని చెప్పి అందరూ అనుకుంటున్నారు. ప్రతిపక్షంగా ప్రజల పక్షాన్ని మీరు ఏ విధంగా నిలబడబోతున్నారు? ఒకటి, పేదలకి ఒక సహాయం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు అవి చేయకపోగా ఈరోజు పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ప్రజలు బతికే పరిస్థితి లేదు. ఈరోజు ఈయన తల్లికి వందనం ఇస్తానని చెప్పిన దాంతో చాలామంది గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నటువంటి పిల్లల్ని కొన్ని లక్షల మందిని ప్రైవేట్ స్కూల్స్లో చేర్చుకున్నారు. అంటే ఈయన ప్రతి పిల్లడికి ఒక 15,000 రూపాయలు ఇస్తే ఫీజులు కట్టుకుందామని. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఈ తల్లికి వందనం లేదు. ఈరోజు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో చదువుతున్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా డబ్బులు లేక 10 రూపాయలు 20 రూపాయలు వడ్డీలకి తీసుకొని వచ్చి వాళ్ళు రోడ్డును పడే పరిస్థితి ఉంది. అలానే అనేకమైనటువంటి హామీలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికంటే ఎక్కువగా ఇస్తానని చెప్పడం జరిగింది.
ఈరోజు ఏది కూడా అమలు చేయాల. ఆ బాధలు ఒకవైపు అయితే నిత్యావసర సరుకుల ధరలు మీరు చూస్తే సుమారుగా 50% రేట్లు పెరిగిపోయినాయి. అలానే పవర్ ఛార్జెస్ సుమారుగా కొన్ని వేల కోట్ల రూపాయలని మళ్ళీ మనకి సర్ఛార్జెస్ పెడితే అదనంగా మనకు వడ్డించడం, వీటన్నిటినీ కూడా చూస్తే ఈరోజు పేద ప్రజలు బతికే పరిస్థితి లేదు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఇటీవల కాలంలో అనేకమైనటువంటి ఉద్యమాలు కూడా చేయడం కూడా జరిగింది. రాబోయే రోజుల్లో మిగిలిన ప్రతిపక్షాలన్నింటినీ కూడా కూడగట్టుకోవడం కానీ, ప్రజల తరపున ప్రజల కోసం డెఫినెట్గా ప్రభుత్వం మీద ప్రభుత్వం చెప్పినటువంటి హామీలు నెరవేర్చే క్రమంలో ప్రతిపక్ష పాత్రను వైఎస్ఆర్సీపీ సమర్థవంతంగా పోషిస్తుందని మాత్రం చెప్పగలను. ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చారు, ప్రజలను మోసం చేశారు. ఒకవైపు విద్యాదీవెన పేరుతో డబ్బులు ఇస్తామని చెప్పి అది లేదు, అలాగే అమ్మఒడి పేరుతో వైసీపీ ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేశారో అవన్నీ కూడా అమలు చేయకుండా కేవలం మోసపూరితంగానే ప్రభుత్వాన్ని తీసుకొస్తున్నారు. కాబట్టి ప్రజల పక్షాన్ని నిలబడతాం. రాబోయే రోజుల్లో మా అధినేత జగన్మోహన్ రెడ్డిని మరింత చెప్పిన విధంగానే ముందు